హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. ఈరోజు మనం శ్రావణ మాసం మొదలైంది కదా, మనం దేవుడి అమ్మవారి ప్రసాదంగా ఈ చక్కెర పొంగల్ని ఇంట్లో తినడానికైనా చేసుకోవచ్చు, ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఈజీగా సులువుగా చేసుకోగలుగుతాము. చక్కెర పొంగల్కి కావాల్సిన పదార్థాలు ఇట్లా ఒక హాఫ్ కప్పు బియ్యం తీసుకుని ఒక గంట ముందు నానబెట్టేసేసుకోండి. హాఫ్ కప్పు బియ్యానికి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుని దాన్ని కూడా బియ్యం నానబెట్టినప్పుడే నానబెట్టేసేసి తీసుకోండి. అదేవిధంగా హాఫ్ కప్పు నెయ్యి పడుతుంది. చక్కెర పొంగల్కి నెయ్యి ఉంటేనే మంచి టేస్ట్గా ఉంటుంది. ఒక హాఫ్ కప్పు నెయ్యి తీసుకోండి. అదేవిధంగా ఒక హాఫ్ కప్పు పంచదార, మీకు తీపి తక్కువ తింటే కనుక కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు. హాఫ్ కప్పు బెల్లం తురుము, కొద్దిగా యాలకుల పొడి. అదేవిధంగా మనకి ఎప్పుడు కూడా చక్కెర పొంగల్కి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటే అవి పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు. ఇలా సన్నగా ముక్కలు కోసుకుని ఎండు కొబ్బరిని తీసుకోండి. అదేవిధంగా జీడిపప్పు, కిస్మిస్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నెలో మనం అరకప్పు బియ్యం తీసుకున్నాం కదా, 2 కప్పులు వాటర్ వేసుకుని వాటర్ బాగా కాగనివ్వండి. వాటర్ బాగా కాగాక ఈ బియ్యాన్ని వేసేసుకుందాం. బియ్యం కొద్దిగా ఉడికాక, మరీ ఎక్కువ ఉడకవసరం లేదు, కొంచెం ఉడుకు పెట్టాక ఈ పెసరపప్పును కూడా వేసేసుకుందాం. ఎందుకంటే మనకు పెసరపప్పు కూడా ఉడకాలి కదా. ఈ పెసరపప్పును కూడా వేసేసి ఉడికించుకుందాం. మూత పెట్టేసేసి మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించుకుందాం. మనకి రైస్ ఉడికే లోపల వేరే స్టవ్ మీద చిన్న బాండీ పెట్టుకోండి. దానిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడయ్యాక మనము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించుకుందాం. ముందుగా నెయ్యి కొద్దిగా వేడయింది కదా, దీనిలో ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసేసుకుందాం. కొబ్బరి ముక్కలు ఎర్రగా వేగిపోవాలి. కొబ్బరి ముక్కలు మనకి కొద్దిగా వేగాక ఇప్పుడు దీనిలో జీడిపప్పును వేసి వేయించుకుందాం. జీడిపప్పు కూడా వేగిపోయాక ఈ కిస్మిస్ని వేసేసుకుందాం. ఇప్పుడు మనకి కిస్మిస్ కూడా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో పక్కన పెట్టేసేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లము, ఈ పంచదార కూడా వేసేసేసి కొద్దిగా వాటర్ని వేసుకుని పాకం రానిద్దాం. పాకం అంటే మనకు బాగా పాకం ఏమి రావసరం లేదు. ఇట్లా బెల్లము, పంచదార కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది
ఇప్పుడు మనకి ఈ రైస్ పెసరపప్పు కూడా చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికిపోయింది, మెత్తగా అయ్యింది కదా. ఇప్పుడు దీనిలో మనం పాకం చేసి పెట్టుకున్నాం కదా, ఈ పాకాన్ని దీనిలో వేసేసుకుందాం. ఈ రైస్లో వేసేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకంతో ఈ రైస్ని ఉడకనివ్వాలి. పాకంతో మనకి ఈ రైస్ అనేది ఉడికిపోయింది కదా, ఇంకొంచెం సాఫ్ట్గా అయిపోయింది. మనకి చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకి రైసు పప్పు కూడా బాగా చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీనిలో నేతిని వేసేసుకుందాం. దీనిలో ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మనం 1/2 కప్పు నెయ్యి తీసుకున్నాం కదా, ఈ నెయ్యి అంతా కూడా దీనిలో వేసేసుకుందాం. అదేవిధంగా యాలకుల పొడిని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుందాం. నెయ్యి కూడా మనకు అంతా కలిసిపోయింది, యాలకుల పొడి కూడా, చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పు కొబ్బరి ముక్కలన్నీ కూడా దీనిలో వేసేసేసుకుని కలుపుకుందాం. మనకు శ్రావణ మాసం మొదలైంది కదా, మీరు ప్రసాదంగా కూడా ఇది చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన చక్కెర పొంగల్ని మనం ఈజీగా తయారు చేసుకున్నాం. మీరు కూడా చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.